లోకేశ్వరి కూడా రెడీ అయిపోయి ఉంటుంది. తీసుకొచ్చి కూర్చోపెడితే త్వరగా ఫంక్షన్ స్టార్ట్ చేసేయచ్చు. అయితే నువ్వు వెళ్ళి లోకేశ్వరిని తీసుకురా, సరేనా? వెళ్ళు 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 త్వరగా తీసుకురా. ఇదిగోండి, ఫంక్షన్ అయ్యేంత వరకు నా చెయ్యి వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళొద్దు, సరేనా? రండి. అనయ్య, వదిన కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడే వస్తానని గుమ్మం వైపు వెళ్ళిందిరా, తర్వాత కనపడలేదురా. అయినా అది లేకుండా ఈ ఫంక్షన్ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడో ఏదో పనిలో ఉండి ఉంటుందిలే. మనవడా, గుండమ్మ ఎక్కడ కనిపించట్లేదేంటి? తాతయ్య, నేను చూసి వస్తాను. గుండమ్మ ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? గుండమ్మ ఫంక్షన్లో లేదని అందరూ అనుకుంటున్నారు. నేను సీమంతం జరుపుకోవడం తనకి ఇష్టం లేక వెళ్ళిపోయిందని అత్తయ్య గారికి ఎక్కిచ్చి చెప్పి ఎలాగైనా మీరు గొడవ అయ్యేలా చెయ్యాలి. అదెంత పనే, సమయం రాని టాపిక్ నేను రైజ్ చేస్తాను కదా. ఇంతకీ గుండమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు? నువ్వుంటే ఫంక్షన్ చేసుకోనని ఇది ఆ గుండమ్మని బ్లాక్మెయిల్ చేసి పంపించేసింది. ఆ? ఎంత మంచి పని చేసావే. నా చెల్లెలు శ్రీమంతం అని తెగ ఎగిరి పడింది. నువ్వు కొట్టిన దెబ్బకి బయటపడింది.
ఏంటి ఇవాళ నువ్వు పార్టీ ఇస్తున్నావు? విశేషం ఏమీ లేదురా. ఇందాక ఇంటి దగ్గర నలుగురిని దించాను. వాళ్ళందరూ కత్తులు పట్టుకొని వచ్చారా. చూశానని చెప్పి ఎవరికి చెప్పొద్దని చెప్పి 500 కిరాయికి మాట్లాడి 5,000 చేతిలో పెట్టారా ఎదవలో. వాళ్ళని ఎక్కడో చూశాను అనుకున్నాను రా. వాళ్ళు ఆ ధూళిపేట దాసుగళ్ళేడు వాళ్ళ గ్యాంగేరా. ధూళిపేట దాసా? వాడొక పెద్ద రౌడీ కదరా. ఉమ్, అయితే ఆ ఫంక్షన్లో ఎవడికో మూడిందన్నమాట. అందుకే కత్తులతో దిగిపోయారన్నమాట. అన్నా ఇప్పుడు మీరు ధూళిపేట దాసు అని అన్నారు కదా అవునమ్మా. అన్నా, వాణ్ణి ఏ ఇంటి దగ్గర దింపారు? నీకెందుకమ్మా, పో ఇక్కడి నుంచి. అయ్యో ప్లీజ్ అన్నా, ప్లీజ్ చెప్పండి. వాళ్ళని ఎక్కడ దించారో చెప్పండి. అమ్మా చెప్తుంటే అర్థం కావట్లేదా? వెళ్ళు. అన్నా మీకు దండం పెడతానన్నా, మీరెక్కడ దింపారో చెప్పండి అన్నా, ప్లీజ్ అన్నా. వాళ్ళని ఏ ఇంటి దగ్గర దించారో చెప్పండి అన్నా. అదేనమ్మా, ఆ చౌరస్తా దగ్గర రైట్ సైడ్ ఒక పెద్ద ఇల్లు ఉంది కదా, అక్కడ ఏదో ఫంక్షన్ కూడా జరుగుతున్నట్టుంది. అక్కడ దించానమ్మా. వాణ్ణి కొట్టి అవమానించానని ఇప్పుడు మా ఇంటి మీదకి గొడవకొచ్చాడా? కత్తులతో వచ్చాడంటే థ్యాంక్ యూ. ఎవరు బాబు నువ్వు? అది మాది పక్క వీధి అండి, పక్క వీధి. పక్క వీధా? తెలిసిన వాళ్ళు. ఆహా, మన శ్రీనివాస్ గారికి తెలిసిన వాళ్ళ? అవునండి. సరే సరే. హరించిపోవా దినేంద్రుడింకా ఎగబడితే
అబ్బా అబ్బా చెయ్యి వదలవే రండి చెప్తాను. రైట్ లేరా లే ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎవరెవరు వచ్చారు? ఎక్కడెక్కడ ఉన్నారో చెప్పరా? చెప్పు చెప్పు, ఎంతమంది వచ్చారు? రేయ్ ఎవర్రా మీరంతా? హ? వీళ్ళంతా ఆ దాస్ రౌడీలండి. ల్యాండ్ విషయంలో గొడవ అయితే మీ అమ్మని అవమానించామని ఈ బండదొచ్చి మా అన్నను కొట్టింది. మా ఏరియాలోనే మా పరువు తీసింది. అందుకే మీ వాళ్ళందరికీ స్పాట్ పెడదామని వచ్చాం. రేయ్ పిచ్చేదవా, మాకు స్పాట్ పెట్టలేదురా. మా చేతుల్లో తనులు తినడానికి మీరే ఇక్కడికి వచ్చారు. అదే మీకు అర్థం కావడం లేదు. ఏంటో అనేది కుణమ్మా, టైం ఎక్కువగా లేదు. వాళ్ళిద్దరిని నువ్వు కంప్లీట్ చేయి, వీళ్ళిద్దరిని నేను కంప్లీట్ చేస్తాను. గుండు ఆగో, పారిపోయారు పీరికేదవాళ్ళు. కామాక్షి ఒకసారి చెయ్యి వదలవే, గుండం ఎక్కడుందో చూసి వస్తాను. రేయ్ మీ వదిన ఎక్కడరా? ఒకసారి ఫోన్ చేయి. ఫోన్ కలవట్లేదు నాన్న. ఒకసారి మళ్ళీ ట్రై చేయరా. సరే, ఫంక్షన్ టైం అవుతుంది పద. ఏమండి, నేను ఫంక్షన్లో ఉండకూడదండి.
ఏంటి ఫంక్షన్లో నువ్వు ఉండకూడదా? ఎవరు చెప్పారు? ఈ ఫంక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పూర్తయి అందరూ వెళ్లే వరకు ఈ ఇంట్లో గాని నా కళ్ళ ముందు కానీ నువ్వు ఉండకూడదు. అలా అయితేనే ఫంక్షన్ చేసుకుంటా, లేకపోతే లేదు. నేను ఇప్పుడే తను అడుగుతాను. ఏమండి? వద్దండి. నవ్వుతూ సీమంతం చేసుకోవాల్సిన నా చెల్లితో కన్నీళ్లు పెట్టిస్తారా? అది కాదు గుండమ్మ. ప్లీజ్ అండి. నేను కోరుకుంటోంది నా చెల్లెలికి సీమంతం జరగాలని, గొడవ జరగాలని కాదు. నేను ఎవరికి కనపడకుండా ఇక్కడే ఉండి చాటుగా సీమంతాన్ని చూస్తానండి. దయచేసి ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు. గుండమ్మ, నేను చెప్పేది అర్థం చేసుకో, లోపలికి రా. ప్లీజ్ అండి, ప్లీజ్ అర్థం చేసుకోండి. వెళ్ళమంటున్నాను కదా. కామాక్షి, బాగా ఆలస్యమైంది. ఇక ఫంక్షన్ మొదలు పెడదామా? ఏరా అది గుండమ్మ కనిపించిందా? ఫోన్ చేస్తే కలవట్లేదు. నాకెందుకో భయంగా ఉంది మనోడా. ఏమే కామాక్షి, అందరూ ఉన్నారు, గుండం మీదే. అవును, లోకేశ్వరిని రెడీ అవ్వమని చెప్పే వరకు ఉంది. తనని తీసుకొచ్చిన తర్వాత సడన్ గా వెళ్ళిపోయింది. బహుశా నేను ఈ శ్రీమంతం చేసుకోవడం తనకిష్టం లేదేమో. ఎవరికే సీమంతం చూడటం ఇష్టం లేదు. అసలు ఈ సీమంతం చేయాలని పట్టుబట్టింది ఎవరో? ఈ ఏర్పాట్లన్నీ చేసింది ఎవరు? గుండం కదా? మరేదండి మీ మనవరాలు? ఇప్పుడు ఆ గుండమ్మ లేకపోతే సీమంతం ఆగిపోతుందా? మొదలు పెడదాం రండి. ఆగండి పిన్ని. మా వదిన లేకుండా ఈ ఫంక్షన్ జరగడానికి వీల్లేదు. కరెక్ట్గా చెప్పా మనోడా. ఏం మాట్లాడుతున్నావురా? అందరినీ పిలిచి ఇప్పుడేంటిది? ఎవ్వరు ఏమనుకున్నా మా వదిన లేకుండా ఈ ఫంక్షన్ జరగడానికి నేను ఒప్పుకోను.